హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ భారతీ ఛానల్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి షలోమ్ అండి. మీ అందరికీ షలోమ్. భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాల వేళలో షలోమ్ తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, క్షేమంగా ఉండాలి అనే కదా కోరుకునేది. ఈరోజు మరి దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు, ఆయుష్తో ఆరోగ్యంతో ఉంచాడు. దేవుడికి మనం కృతజ్ఞత భావం కలిగి థ్యాంక్ యూ చెప్పుకున్నాము. దేవునికి మహిమ. అందును బట్టి దేవుడు ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. భారతీ ఛానల్ సబ్స్క్రైబర్ అయిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని నాకు తెలుసు ఫ్రెండ్స్. అందరూ బాధ్యత కలిగి నేను చెప్పే ప్రతి టాపిక్ని ప్రేర్ చేస్తున్నందుకు మీకు వందనాలు. దేవుడు మీ కుటుంబాలకు మంచి బ్లెస్సింగ్స్ దీవెనలు ఇవ్వునుగాక. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ మరి దేవుడు దీవించును గాక ఫ్రెండ్స్. దేవుడు బ్లెస్ చేయను గాక జన్మించిన పిల్లలందరికీ. మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఇంకేమైనా జరుపుకునే స్పెషల్ డేగా ఈరోజు జరుపుకునే వారందరికీ మనం గుడ్ లక్ చెప్దాము, కంగ్రాచులేషన్స్ చెప్తామండి. మన ఛానల్ తరఫు నుంచి, నా ఛానల్లో యాడ్ అయిన ప్రతి ఫ్యామిలీ తరఫు నుంచి ఈరోజు జన్మించిన వాళ్ళ పిల్లలకు, మేము బర్త్డే చేసుకుంటున్న వారికి, మళ్ళీ స్పెషల్ డేస్ ఏమైనా స్పెషల్గా ఈరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి భారతీ ఛానల్ తరఫు నుంచి అందరి నాకు నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. అంటే నా ఛానల్లో యాడ్ అయిన ప్రతి నెంబర్ కూడా మీకు తెలియజేస్తున్నారు. అందరికీ కొత్తగా చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు నా ఛానల్లో ఏముంది అంటే ఏం కంటెంట్ ఉందో, నా ఛానల్ కంటెంట్ ఏంటో తెలియదు. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, మీరు బ్లెస్సింగ్స్ పొందుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు దేవుని వాగ్దానము చదువుకుందాం ఫ్రెండ్స్. దేవుని వాగ్దానం వచ్చేసి, ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, నేను నీ యందు ఉన్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. భయపడకుము, నేను నీ యందు ఉన్నాను. వాగ్దానం అయితే చదవగలను ఫ్రెండ్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే ఈ చిన్న బిట్ మాత్రం, ఇట్లాంటి చిన్న బిట్లు ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఇంకా అందులో మర్మాలు ఉంటాయి కదా వేరే, అవి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అవి కేవలం సేవకులకే సాధ్యము కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను జస్ట్ వాగ్దానమే చదివి వినిపిస్తాను. మనం నమ్మకంగా ఇది ఎంత గడవాలనేసి వినిపిస్తాను. మీరు కూడా చదువుకుంటారు కదా. ఇది నేను వాగ్దానం, నేను చూసిన వాగ్దానము ఇది. మరి మీకు కూడా దేవుడు వాగ్దానం సిద్ధపరుస్తాను కదా ప్రతిరోజు. కాబట్టి మీరు కూడా చదువుకోవాలని నేను మీ ముందు చదువుతాను అంతే ఫ్రెండ్స్. నేను బైబిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఫ్రెండ్స్, సారీ. కాబట్టి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రేయర్ టాస్క్ ఏంటి అని ఎదురు చూస్తుండొచ్చు మీరు. ప్రేయర్ టాస్క్ వచ్చేసి, మన సిటీ ఏరియాలలో ఉండే వాళ్ళందరికీ వాటర్ సమృద్ధిగా దొరుకుతాయి. కానీ దూర పట్టణాల్లో కాదు, విలేజెస్, అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో జీవించేవారు ఇంకా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మనమైతే లోకల్లో జీవిస్తున్నాము, అంటే సిటీలలో, టౌన్లో మన చాలా వరకు ఉంటున్నారు. కానీ అడవి ప్రాంతాల్లో జీవించే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు కదా. వారికి నీరు సరిగా అందకపోవచ్చు, ఇప్పటికి కూడా అందలేని ప్రాంతాలు ఉన్నాయని మనకు న్యూస్లో చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. సో వారికి నీరు
అందలేని ప్రాంతాలకు, నీరు దొరకలేని ప్రాంతాలకు నీరు సమృద్ధిగా చేరాలని మనము ప్రే చేద్దాం ఫ్రెండ్స్. నీరు సమృద్ధిగా మనకు ఎలాగ వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారికి కూడా నీరుని కొరతని దేవుడు తీసివేయాలని మనము ప్రే చేద్దాం. ఈరోజు ప్రే టాస్క్ అయితే అది ఫ్రెండ్స్. తప్పకుండా ఈరోజు ప్రే టాస్క్ అటెండ్ అయ్యేవారు తప్పకుండా ప్రే చేయండి. ప్రే టాస్క్ ఇది కాబట్టి నీరు దొరకని ప్రాంతాలు సమృద్ధిగా నీరుతో మనం ఎలా సిటీలో ఉండే వాళ్ళం ఎలా నీటిని ఎంతో నెగ్లెక్ట్గా వాడతాము, కానీ నీరు దొరకని ప్రాంతాలు ఇంకా ఉన్నాయంటే అది విచిత్రమైన ఫ్రెండ్స్. కాబట్టి దేవుడు అక్కడ కూడా మరి అందరికీ వారికి అక్కడ అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కూడా బిడ్డలకు కూడా నీరును మనం ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు ప్రే టాస్క్ ఇది ఫ్రెండ్స్. సో ప్రే చేయండి. ఈరోజు ప్రే టాస్క్ అటెండ్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలనుకున్న వారు ప్రే టాస్క్ని కంపల్సరీ తీసుకొని చేస్తారు. చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. చేస్తున్నందుకు మీకు దేవుడు బ్లెస్సింగ్స్ దాచిపెడతాడు కంపల్సరీ ఫ్రెండ్స్. నెగ్లెక్ట్ చేయకండి. ప్రేయర్ది కంటెంట్ అటెండ్ అవుతున్న వారందరికీ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. నేను చెప్ప అవసరం లేదు. మనం బాధ్యత కలిగి చేస్తే ఏదైనా మనకు మంచిగా అనిపిస్తుంది, మనసుకు శాంతిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ రోజంతా మరి మనందరికీ క్షేమదాయకంగా ఉండాలని కోరుకున్నాము ఫ్రెండ్స్. కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కూడా, షాప్ అని ఇంకా మోర్ దాన్ చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా భారతి ఛానల్ తరఫు నుంచి గుడ్ లక్ ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే చెప్పట్లేదు, నా ఛానల్లో యాడ్ అయిన ప్రతి ఒక్కరు మీకు చెప్తున్నారు. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళట్లయితే తెలుసుకోండి, నేను ఒక్కదాన్నే కాదు, నా ఛానల్లో యాడ్ అయిన ప్రతి ఒక్కరు అందరి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. మీరు నమ్మకంగా ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఫ్రెండ్స్, నన్ను చూస్తున్నాడు. దేవునికి మహిమగా ఉండి మేలులు పొందుకున్నాం, మేలులు మన జీవితాల్లో జరగాలని కోరుకున్నాము. కీడు నుంచి తప్పించబడదాము ఫ్రెండ్స్. కీడు మన వద్దకు రాకుండా దేవుడు మనకు కంచెగా ఉండాలని, తన దూతల్ని కంచెగా ఉండాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్. సో భారతి ఛానల్ తరఫు నుంచి అందరికీ ఈరోజు బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ డే కావాలని అందరికీ మనస్ఫూర్తిగా మీ భారతి కోరుకుంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.